దీంతో ఎప్పుడు ఇదే బాధ. ఏంట్రా? మా ఇంటి పైన చిత్ర అనే ఓ దయ్యం ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి మహా పొగరు. ఎందుకురా మీ ప్రాబ్లం వదిలేసాయి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాని పేరు చెప్పు. చిత్ర. దానికి జలకి మావయ్య. చూస్తారుగా. హలో, నేను ఛాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానండి. హలో హలో హలో, మీరెవరు? చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నాకు కూడా తనంత వయసు అనుకుంటున్నారా? జస్ట్ ఏంటి, ఈ వంకుతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే అంటే నల్లగా పొట్టిగా పండగా. చిచి చిచి, వయసు అయిపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నామంటారు. వయసులో ఉన్న వాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురుగాడు ఏమంటారు? పెట్ట మంచి ఓకే ఓకే, మన ఇద్దరం మధ్య ఫ్రెండింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అన్నావు కాబట్టి నాకు ఫ్రెండ్ వే. సరదాగా ఒక గేమ్ ఆడుకున్నాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడి నుంచి చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్ లో ఏ లెవెల్ కి డెవలప్ అవుతుందో చెప్పలేను కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకి ఎల్లో, చెవులకి ఎల్లో. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్ టాప్ టు బాటమ్, అంటే బయట లోపల కూడా ఎల్లో కదా. ఏది మ్యాచ్ కాలేదు. క్లీన్ బోర్డ్, ఇంక నీ జోలికి రాదు. ఎస్.